వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అధినేత బుజ్జగింపులు చర్చలతో బిజీగా ఉంటే కింద స్థాయి నేతలు విమర్శలు రాజీనామాలతో పార్టీపై కత్తులు దూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత జగన్ టార్గెట్ గా సంచలన విమర్శలు చేశారు. వైసీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులు. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు. జగన్ పై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తిరుగుబాటు. దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారంటూ ఫైర్. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసినా అసమ్మతి రాగం డీటీఎస్ సౌండ్లో వినిపిస్తోంది. ఇదే క్రమంలో అనకాపల్లిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం జగన్తో పాటు ఇతర కీలక నేతలకు పంపినట్లు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే ఆయన భేటీ ఖరారైంది. నేను అదేవిధంగా అన్నయ్య గారు, జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులందరూ, మాతో పాటుగా మా అభిమానులు, ప్రచారవర్గం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇవాళ రాజీనామా సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా లేఖని సమర్పించాం. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయి రెడ్డి గారికి కూడా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. వారందరి అభిప్రాయాలు కూలంకుషంగా తీసుకున్న తర్వాత మరి ఈ రాజీనామా చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి రావడం, అలాగే ఈ రాజీనామా తదనంతరం కూడా మరి మా మాతృ సమస్య అయినటువంటి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరాలి అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారిని విజయవాడలో రేపు వారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చున్నారు. ఓవైపు దాడి వీరభద్రరావు దాడి కొనసాగుతుండగానే జగన్ పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. తానేం తప్పు చేశానో జగన్ చెప్పాలన్న ఆయన తన సీటు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఐబ్యాక్ వాళ్ళు వచ్చేస్తారు. ఎంతవరకు ఎవరికి రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. ఈరోజు 30,000 గెలిచింది, ఈరోజు ఎంతో రావచ్చు, సగం వస్తుంది, ఏదో ఇంకొకటి ఎక్కువ రావచ్చు. నేను చేసిన కష్టం నాకు ఉండాలి. అన్నీ వదులుకొని నా బిజినెస్, ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి. దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు దళితులకు అందుకు న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి. దళితులు చేసిన కర్మ మేమే, పాపం చేసాం, ఏం పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి. నేను దళితులు పుట్టింది వేస్తా మేము. ఈరోజు మీరు అంటున్నారు దళితులు, ఎస్సీలు, ఓసీలు, మాకు ఎస్సీలు, బీసీలు, మైనారిటీ అంటారు, కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మరోవైపు అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ అధినేత జగన్ చర్చోపచర్చలు జరుపుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. మరి ఈ మార్పులు వైసీపీలో ఎలాంటి రచ్చ లేపుతుందన్నది చూడాలి.